అలా అండి ఈరోజు లంచ్ స్పెషలా? స్పెషలే, మనకి ఎప్పటికీ స్పెషలే కదా. ఈరోజు మనం ఏం చేస్తాం? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం మునక్కాయల బిర్యానీ చేసుకుందామండి. మునక్కాయలతోటి ఎట్లా చేసుకుందాం రండి, చూపిస్తాను రండి. ఓకే, ఇదండి మునక్కాయలు అండి రెండు. మీరు ఎన్నెన్ని వేసుకోండి, నేను రెండు వేస్తున్నా. పావుసేర బియ్యం అండి. ఫస్ట్గా బాస్మతి రైస్ ఒక పావుసేర నానబెట్టిన, ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టిన మంచిగా. మనం ఇవన్నీ కట్ చేసుకునే వరకు నానితే బియ్యము. తర్వాత నెక్స్ట్ మునక్కాయలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, కాజు ఇవన్నీ వేసి చేసుకుందాం ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనము నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి, కొంచెం నూనె. కొంచెం నెయ్యి, కొంచెం నూనె, కొంచెం నూనె. పావుసేర కదా, కొంచెమే వేసుకుందాం మనం. ఒక రెండు మూడు స్పూన్లు అయింది. నెక్స్ట్ ఇదండి, ఈ ఓల్ గరం మసాలా వేసేద్దాం అన్ని దీంట్లో. పట్టా, లవంగ, ఇలాచి, షాజీరా, బగారాకు వేస్తా ఇక్కడ. ఇక బగారాకు, జాపత్రి, కొన్ని తోక మిరియాలు, లవంగాలు, ఇది అనాస పువ్వు అన్నీ. ఓల్ గరం మసాలా వేసుకున్నాక ఇది కడిగిన అది బగారాకు. బగారాకంటే 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ పెద్దది కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. అన్నీ కొంచెం కొంచెం తక్కువది కదా, పావుసేరు క్వాంటిటీ బట్టి వేసుకుందాం. పావుసేరే కదా, ఒకటి కదా. పచ్చివాసన పోయినాక పుదీనా వేసుకున్నాం. కొంచెం 2 రెమ్మల పుదీనా, 2 రెమ్మల కొత్తిమీర, కొంచెం మనం బాగా ఫ్రై అయినాక టమాటా ప్యూరీ వేసేద్దాం. పచ్చివాసన పోయినాక మునక్కాయలు వేసేద్దాం. కాజు వేయాలి, మర్చిపోయిన కాజు. కాజు వేసుకుంది, మర్చిపోయిన పక్కకే కానీ. ఫ్రై అయిపోయింది. ఇలా కాజు వేసుకున్నాం కదా, కాజు ఫ్రై అయిపోయింది. మునక్కాయలు వేసుకున్నాం, కొంచెం ఫ్రై చేసుకున్నాం. మునక్కాయలు వేసుకుని కొంచెం మగ్గినాక ఈ టమాటా ఒక 4 టమాటాలు ప్యూరీ చేసుకుందండి. టమాటా ప్యూరీ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం మిక్స్ చేద్దాం, కలుపుకుందాం. మూత పెడదాం. జరగ మగ్గినాక ఈ టమాటా ప్యూరీ వేసుకుందాం. ఇది మగ్గింది కదా, ఇది టమాటా వేసుకుందాం. టమాటా ప్యూరీ 4-5 టమాటాలు అండి. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత కావాలంటే 2 స్పూన్లు వేసుకున్నాం, మొత్తానికి సరిపోయేటట్టు. అన్నంలో కూడా దీంట్లో మొత్తానికి అయినాక ఇది మంచిగా ఫ్రై అవుతుంటే కదా, కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఒకటే స్పూన్ కారం. కారం తక్కువ ఉంటే మంచి, పిల్లలు కూడా మంచిగా తింటారు. 1 స్పూన్ కారం. ఎక్కువ స్పైసీ ఉంటే కూడా తినచ్చు. ఇది బాగా మంచిగా ఫ్రై కావాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే తర్వాత బియ్యం వేసేద్దాం. మూత పెడదాం. చేస్తాం ఇదండి, మంచిగా కొంచెం నూనె పైకి వచ్చే వరకు ఉడికింది. కుక్కర్లో వేస్తాం కదా, ఎక్కువ ఉడకనియద్దు. ఇది కొంచెం మసాలా పచ్చివాసన పోయేంత వరకే కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం బిర్యానీ మసాలా వేద్దాం. 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్. తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం. కొంచెం పెరుగు వేసుకున్నాం కదా, కలుపుకొని బాగా ఈ నిమ్మకాయ పిండుదాం. ఒక సగం నిమ్మకాయ
సగమా? చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా పిల్లలకు కూడా ఇట్లా చేసి కట్టవచ్చు మంచిగా. మనం కూడా మనకు వేడివేడిగా ఎప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు కూడా. మంచిగా అనిపిస్తుంది. ఇది అయినాక బియ్యం ఇంట్లో వేసేద్దాం. కుక్కర్లో బియ్యం వేసేద్దాం. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నా, గ్లాసున్నర నీళ్ళు పోద్దాం. ఇది పంపుకొస్తుంది. ఇదండి ఈ బియ్యం ఇంట్లో వేసేసుకున్నాం. పావు బియ్యం. బాస్మతి రైస్ నానబెట్టినా, మీరు ఏదైనా వేసుకోవచ్చు. మామూలు రైస్ ఉన్నా పర్వాలేదు. ఇట్లా బాగా కలపాలి దీన్ని, మెల్లగా కలపాలి. ఇలా కలిపితే మంచిగా దీంట్లో మసాలాలో అన్నం ఉడుకుతుంది మంచిగా. కొంచెం ఫ్రై అయినాక నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేస్తాం. కొంచెం సేపు ఇదిగోండి ఉడికింది. గ్లాసున్నర నీళ్ళు పోసేస్తున్నా. గ్లాసున్నర నీళ్ళు పోసి మూత పెట్టేస్తాం. అయిపోయింది. మనం తినేటప్పుడు కొంచెం మనకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు మీదికెళ్ళి. ఇంకా కొంచెం నెయ్యి ఆల్రెడీ వేసిన, ఇంకా ఎక్కువగా తినేటోళ్ళు ఉంటే మీదికెళ్ళి వేసుకోవచ్చు. ఇదిగోండి మునక్కాయ బిర్యానీ రెడీ. మూత పెట్టేస్తాం. సాయంత్రం పూట మనము సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా అప్పటిదప్పుడు వేడివేడిగా వాన పడుతుంది కదా, అప్పటిదప్పుడు వేసుకొని తినొచ్చు, చేసుకొని తినొచ్చు వేడివేడిగా. మస్తు ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కానీ ఒక 2 విజిల్ అయిపోతే అయిపోతుంది. రెడీ అయిపోయింది. ఇక ఆకలి అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది, గమ 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 ఆకలి. మునక్కాయ బిర్యానీ భలే ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. చేసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, జర మెత్తగానే ఉంటుంది. ఇది జర ఆరితే మంచిగా అవుతుంది. ఏదైనా ఎంత మంచిగా అయింది. పుల్లలు మునక్కాయ బిర్యానీ రెడీ. మునక్కాయ బిర్యానీ రెడీ. మునక్కాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇదండి మునక్కాయ బిర్యానీ. చాలా వేడిగా ఉంది. వేడి మునక్కాయ బిర్యానీ. గమ 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 వాసన వస్తుంది. కొంచెం నీరుకెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆడ కొంచెం కొత్తిమీర వేసుకొని చిల్లగా. వేడియా మునక్కాయ బిర్యానీ తిని చూసి చెప్తా. టేస్టీ. బయట వాన పడుతున్నప్పుడు ఇట్లా వేడివేడిగా అప్పటికప్పుడు వేసుకొని తినాలి. ఎంత మంచిగా ఉంటుందో. కాలుతుంది చాలా వేడియా. అమృతం. అదిరిపోయింది. సూపర్ ఉన్నదండి. ఇట్లా చేసుకోండి. ఏ కూర కూడా అవసరం లేదు మనకు, అంత బాగుంది. బాబా మునక్కాయలు కూడా బాగున్నాయి, వేడిగా ఉన్నాయి. తినాలంటే తింటా. పుల్లగా సూపర్ ఉందండి. ట్రై చేయండి మీరు కూడా. బాయ్.